రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క రెవెన్యూ సదస్సు ఈరోజు కమలాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా రెవెన్యూ సమస్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కమలాపూర్ డిచ్పల్లి మండల్ కమలాపూర్ గ్రామంలో ఈరోజు ఈ యొక్క సదస్సును మన డిప్యూటీ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. రెవెన్యూ సమస్యలు ఎలాంటివి ఉన్నా కానీ గ్రామంలో ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ధరణి అని పెట్టి రైతులను నట్టింట్లో ముంచారు. ఈ యొక్క భూభారతిని సదస్సును అందరూ రైతులు ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఇక్కడ మండల్లో అప్లికేషన్ కూడా గవర్నమెంట్ తరఫునే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క ప్రభుత్వం పని చేస్తున్నందుకు గౌరవిస్తున్నాం. ఎందుకంటే త్వరలో ఇంకా అసెండ్ కానీ ఏదైనా కానీ సమస్యలు ఉంటే మండల్ రికార్డు ప్రకారం అవి సరిచేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలు గమనించాలా. ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క రెవెన్యూ సదస్సులు ఉపయోగించుకొని వారి యొక్క కష్టాలను తీర్చుకోవాలని కోరుకుంటున్నాం.